ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गजाननहर्निशम् तं भक्तानां तस्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव Forum for Truth Seekers, Satyannveshakula Brundam, a textbook of theosophy, దివ్యజ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం 56వ పాఠము 24/1/2022 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. దివ్యజ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి
ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగంలో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు వినపట్టలేదండి. వినపడుతుందా మీకు? లేదు, వినపడట్లేదండి. వినపట్టలేదు కదా? అవును. ఏదో కాల్ వచ్చింటుంది రాఘవరావు గారికి, మెడిసిన్స్ కోసం కాల్ చేస్తుంటారు. వెయిట్ చేద్దాం. హలో హలో రాఘవరావు గారు. ఆగిందండి. ఓకే కంటిన్యూషన్. ఓకే అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1912లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము, చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ దివ్య జ్ఞానము గురించి
సామాన్య ప్రజానేకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ ఆంగ్ల గ్రంథము. ద థియోసాఫికల్ సొసైటీ 4వ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి చినరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకున్నటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథరాజము. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమములో బూస్టర్ డోస్ గా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్నాం, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బెటర్ గారు వ్రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణము గుంటూరు వెంకట సుబ్బారావు చే ఆంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1942 సంవత్సరం. 10 అధ్యాయములుగా ఉన్న ఈ గ్రంథము, 10 గదులుగా అనుకోవచ్చు మనం. ఈ దివ్య జ్ఞానము అనే ఒక పెద్ద హౌస్ లోకి, ఒక ప్యాలెస్ లోకి మనం ప్రవేశిస్తే 10 గదులుగా ఉన్నది. ఒక్కొక్క గదిని దాటుకుంటూ వెళ్ళాము. ఒక్కొక్క గదిలో ఏమేమి విషయాలు ఉన్నాయా అన్నట్టుగా ఒక్కొక్క అధ్యాయంలో విషయాలు తెలుసుకుంటూ ఈ సృష్టికి సంబంధించినటువంటి సమస్త విషయాలు మనం అవగతం చేసుకుంటూ 7 అధ్యాయములు, 7 గదులు పూర్తి చేసుకుని 8వ గది దగ్గరకు వచ్చాము. ఇప్పుడు 8వ గదిలో తిరుగుతున్నాం. 8వ అధ్యాయము జీవిత ఉద్దేశ్యం. దీనికి ముందుగా మనం ప్రారంభ వాక్యం, ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శనం ఒకటి నేటికి ఉన్నది. ఈ దివ్య జ్ఞానము అనే ప్యాలెస్ లోనికి, రాజభవనంలోనికి ఎందుకని రావాలని అనుకున్నాము, ఎందుకు వచ్చాము అంటే మనల్ని ప్రేరణ ఇచ్చింది ఈ వాక్యం అన్నమాట. ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శనం ఒకటి నేటికి ఉన్నది. ఆ తప్పిపోయిన తత్వ దర్శనం వెదికే కార్యక్రమంలో ఇట్లాగా మనం ఈ ప్యాలెస్ లోకి అడుగు పెట్టాం. మనందరం కూడా చోట చేరి ఈ విషయాలు ముచ్చటించుకోవటంలో కూడా కారణం ఇదే. జీవిత ఉద్దేశం అంటే జీవిత లక్ష్యము, అంటే భూలోక జీవితంలో మనం ఎలాగా ముందుకు వెళ్ళాలి, ఈ విషయాలు ఎప్పుడు చెప్పారు మనకి? మొత్తం సృష్టికి సంబంధించినటువంటి మొత్తం అమెరికానే మన ముందు ఉంచారు. మనకంతా చక్కగా అవగాహన అయింది. ఈ యంత్రం యొక్క, ఈ సృష్టి అనేటువంటి మహత్తరమైన, అద్భుతమైనటువంటి ఒక యంత్రం ఏదైతే ఉందో ఆ యంత్రంలోనే మొత్తం భాగాలన్నీ కూడా మనకి చక్కగా వివరించి చూపించారు. ఏది ఎట్లాగా అమర్చబడింది, ఎలా పనిచేస్తూ ఉంటుంది అనే విషయాలన్నీ కూడా మనకి అవగతమైనాయి. ఇప్పుడు మనం
ఆ స్విచ్ వేసి ఆ యంత్రం నడుస్తుంటే దాంట్లో దాన్ని ఎలాగ ఉపయోగించుకోవడం మనం, ఆ యంత్రాన్ని మనం ఎలాగ ఉపయోగించుకోవాలి, యంత్రం దేనికోసము, ఎందుకు ఏర్పడింది, ఈ యంత్రం ఎట్లాగా తయారు చేయబడింది, ఇవన్నీ మనకి ముందు తెలిసిన తర్వాత అప్పుడు ఆ యంత్రాన్ని ఉపయోగించుకునే విధానం మనకి చక్కగా తెలుస్తుంది. అది ఎలా ఉపయోగించుకోవాలో ఏంటో. అట్లాగే ఈ సృష్టి అనే యంత్రం, ఈ సృష్టికి గురించిన సమస్త సమాచారము మన ముందుంచారు. ఇప్పుడు ఇంత వివరంగా మనకి ఇంతవరకు సృష్టి కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు, దీనికి అంతం లేదు. ఎప్పటి నుంచి జరుగుతుందో ప్రారంభం తెలియదు, అంతము తెలియదు, జరుగుతూ ఉంది. అటువంటి ఎన్నో సూర్యోదయాలు, ఎన్నో సూర్యాస్తమయాలు, ఎన్నో రాత్రుళ్ళు, మరలా ఎన్నో సూర్యోదయాలు, ఎన్నో పగళ్ళు, లెక్కలేదు, జరుగుతూ ఉంది, జరుగుతూ ఉంది. ఇటువంటి దాంట్లో దీని గురించిన సమస్త సమాచారము ఇప్పుడు ఇచ్చినంత వివరంగా, ద సీక్రెట్ డాక్టర్లో ఇచ్చినంత వివరంగా మనకి ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. విషయాలన్నీ ఉన్నాయి, అంతకుముందు పవిత్ర గ్రంథాలన్నింటిలోనూ ఈ విషయాలు చక్కగా చర్చింపబడి ఉన్నాయి. కానీ అది ఇనిషియేట్స్ కి మాత్రమే అర్థమయ్యేటట్టుగా, ఆ దీక్ష తీసుకుని ఎవరైతే దాని గురించి ప్రయత్నం చేస్తారో, ఆ సాధన చేస్తారో వాళ్ళ వరకే అర్థమయ్యేటట్టుగా ఉన్నాయి తప్పితే మొత్తం అందరికీ బాహాటంగా సామాన్య మానవులందరికీ అందుబాటులోకి అది రాలేదు. ఇప్పుడు అది అందుబాటులోకి వచ్చింది 133 సంవత్సరాల క్రితం, ద సీక్రెట్ డాక్టర్ 1888 సంవత్సరంలో ఎప్పుడైతే అది అక్టోబర్ లో బయటకు వచ్చిందో అప్పటి నుంచి సామాన్య మానవులందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఆ విషయాలన్నీ అవగతమైన తర్వాత ఇప్పుడు మనం ఈ జీవితోద్దేశము అనే ఆ అధ్యాయంలోకి వచ్చాం. ఇక్కడ విషయాలన్నీ ఏంటన్నమాట, మనకి ఎలాగా జీవించాలి భూలోకంలో. ఇంతకు ముందు కూడా ఈ విషయాలు చెప్పబడి ఉన్నాయి. అందరినీ ప్రేమించండి, తోటి వారిని నిన్ను ఎలాగా ప్రేమించుకుంటావో అట్లాగే తోటి వారిని ప్రేమించండి, ఎవరికి ఇబ్బంది కలగజేయమాకండి. ఇట్లాగే ఎన్నెన్నో మంచి మాటలు, మంచి వాక్యాలు మనకి అందజేయబడ్డాయి. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ అవే వాక్యాలు అందజేయబడుతున్నాయి మనకి, మనం ప్రేమనే ఇవ్వాలి. అయితే దానికి రీజన్ తో వచ్చింది మనకి, ఎందుకంటే సృష్టి యొక్క అమరిక లాగా ఉన్నది. నువ్వు ప్రేమని ఇవ్వటానికి అన్నట్టుగానే ఉన్నది, ఇతరులకి సహకరించడం కోసమే అన్నట్టుగా ఉన్నది ఇది అని ఇదంతా అర్థమైన తర్వాత అప్పుడు మీరు ప్రేమని పంచండి అంటే అవును తప్పకుండా పంచుతాం, అది అవసరం కూడా అని దాని యొక్క అవసరం ఇప్పుడు మనకి అర్థమైంది. అది అందుకని ఇప్పుడు ఈ విషయాలన్నీ వివరించిన తర్వాత ఇప్పుడు ఈ విషయాలు మన ముందు పెట్టారనమాట. సృష్టికి సంబంధించిన అమెరికా కూర్పుని సంబంధించి సమస్త విషయాలు మనకి బోధించిన తర్వాత అప్పుడు ఈ విషయాలని మనం ఎలాగా ఆచరించాలి నిత్య జీవితంలో, ఇతరులతో మనం ఎలాగ వ్యవహరించాలి అనే విషయాలు ఇప్పుడు మనకి చర్చకి పెట్టారు, ఇప్పుడు మనకి తెలియజేస్తున్నారు. అందువల్ల ఏమవుతుంది, మనకి ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత ఇవి కరెక్టే, ఈ ప్రకారమే మనం జీవితాన్ని నడుపుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనమే అభివృద్ధిని ఆపుకున్న వాళ్ళం అవుతాం, మనకే నష్టం అవుతుంది అన్న విషయం మనకు అవగాహన అవుతూ ఉంది. వాడు ఎంత తెలివి తక్కువ వాడికైనా కానీ ఓ ఇట్లా చేస్తే మనకు నష్టం కదా అన్నది అర్థమైపోతా ఉంది. ఆ పద్ధతిలో ఇచ్చారనమాట. ఇప్పుడు అంతకుముందు కూడా ఇచ్చారు, కానీ అవి ఎందుకు నేను ప్రేమించాలి, నన్ను వాడేమో కోపడుతున్నాడు, నన్ను ద్వేషిస్తున్నాడు, అవతల వాడు నన్ను మోసం చేస్తున్నాడు, వాడిని ప్రేమించమని మీరు చెప్తే నేను ఎందుకు ప్రేమిస్తాను, నేను ఎట్లా ప్రేమిస్తాను, నాకు నష్టం జరుగుతుంది వాడి వల్ల, వాడిని ప్రేమించమంటామంటే నాకు నష్టం చేకూర్చేవాడు అట్లా ప్రేమించు అంటే అడుగుతున్నాం మనం. ఎందుకంటే అప్పుడు మనకి ఈ సమాచారం మన దగ్గర లేదు, ఈ సంగతులు మనకు తెలియవు, సృష్టికి సంబంధించిన అమరిక కూర్పు ఏంటి అనేది మనం ఎలాగ వచ్చాము, ఈ విషయాలు లేవు మన దగ్గర. అందుకనే ఇట్లాగ అడిగాం మనం. ఇప్పుడు అడుగుతాము మనం, అంటే తెలిసిపోయింది మనకి ఈ అమెరికా కూర్పు అంతా కూడా మనకి సమస్త సమాచారము, అన్ని సంగతులు కూడా మనకి వెల్లడి చేయబడినాయి. ఈ విషయాలు తెలిసిన తర్వాత మనం అవతలని తప్పకుండా ప్రేమించాలి.
లేకపోతే మనకే నష్టం. వాడు మనల్ని ద్వేషిస్తున్నాడని, వాడు మనల్ని మోసం చేస్తున్నాడని మనం వాడిని ద్వేషించి మనం వాడిని మోసం చేస్తే మనకే నష్టం అనేది అర్థమైంది. ఇప్పుడు మనకి నష్టం చేసే పనులు ఎందుకు చేసుకుంటాం? వాడు మోసం చేస్తుంటే అది వాడి సంగతి. ఆ మోసం నుంచి జాగ్రత్తగా తెలివిగా మనం పక్కకు తప్పుకుందాం. అదే సమయంలో వాడికి మోసం చేయకుండా మనం మెదలకుండా కూర్చుందాం, వాడిని ప్రేమిద్దాం. అప్పుడేంటి, మనం బంధనాల నుంచి విముక్తం అవటం జరుగుతుంది. మనకున్న ఒక కొన్ని టన్నుల బరువు మోస్తా ఉన్నాం, దాంట్లో నుంచి కొంత బరువు భారం తగ్గినట్టు అవుతుంది. తర్వాత ఈ సుగుణాలు అలవర్చుకోవటంలో కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఈ ఇట్లా అవగాహనతో మనం చేద్దాం అన్నప్పుడు ఇక ఈ ఆటంకాలు కూడా మనకి ఉండవు. మనకు అర్థమైపోయిన తర్వాత ఇంకా దాన్ని ఆటంకం అనుకోము అనమాట. అయినా కానీ ఆ విషయాలు మనం చదువుకున్నాం. ఆ సుగుణముల నలవరుచుకున్న యత్నించు అనే త్రోవన కొన్ని ఆటంకములు తగులును. వానిని వాడు అధిగమింప నేర్చుకోగలను. మన నిత్య జీవితంలో ఎన్నో రకరకాలుగా మనం వ్యవహరిస్తూ ఉంటాం కదా. వాటిలో ఇన్ని ప్రేమ, ద్వేషము, సుఖము, దుఃఖము, ఇట్లా రకరకాలైన అన్ని మనకి వస్తూ ఉంటాయి. మనం ఎట్లాగా వ్యవహరించాలి ఇతరులు మన పట్ల కొంత వ్యవహరిస్తున్నారు, దానికి అనుగుణంగా మనం ఎలాగా వ్యవహరించాలి, ఇవన్నీ ఎందుకని వస్తున్నాయి? మనం అంతకు ముందు చేసిన పనుల యొక్క ఫలితంగా మనకి ఎదురు నిలబడుతున్నాయి ఈ సంఘటనలన్నీ కూడా మన కారణంగా మనవి కాబట్టి మన దగ్గరికి వచ్చినాయి అన్న విషయం పూర్తిగా అర్థమైంది మనకి. ఒకడు మనల్ని తిట్టాడు, దానికి మనకు అర్హత ఉంది. అంతకుముందు ఏమనుకున్నా, ఏంటి నేను అసలు నేనేమీ అనకపోయినా నువ్వు నన్ను తిట్టావు, నేను చాలా మంచివాడిని అయితే నన్ను తిట్టావేంటి నువ్వు అని మనం ఇట్లా బాధపడేవాళ్ళం. అతన్ని ఏదన్నా మాట అనడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. ఎందుకంటే మన పట్ల ఏమి తప్పు కనపడలా మనకి. కానీ ఈ విషయాలు అర్థమైన తర్వాత, ఈ సృష్టి యొక్క అమరిక మనకి అర్థమైన తర్వాత అప్పుడు ఏమైంది మనకి, నిన్న చేసిన దానికి ఫలితంగా ఈ రోజు ఇట్లాగా వచ్చింది. సో ఇది మనదే. మనం అంతకుముందు తిట్టి ఉండడం వల్ల ఈ రోజున వాడు వచ్చి మనల్ని తిట్టాడు అన్నది అర్థమైంది. కాబట్టి మనం చేసిన పని యొక్క ఫలితాన్ని వాడు క్లియర్ చేశాడు వచ్చి. లేకపోతే ఆ ఫలితం లాగా పెండింగ్ ఉంటుంది. అది ఎప్పటికైనా మనం తీర్చాల్సిన రుణం. అది చక్కగా తీర్చేశాడు కాబట్టి అతనికి మనం థ్యాంక్స్ చెప్పాలి. అట్లాగా మనకు అర్థమవుతున్నాయి ఇప్పుడు మనకి. ఒక ఆటంకము ఈ కాల లక్షణమైన విమర్శన బుద్ధి, అనగా అన్నిటి యందు తప్పులు పట్టుట, ప్రతి విషయమును కొంచెపు అరుచుట, అంటే తగ్గించటం. ఇప్పుడు ఎంతో చక్కగా గొప్ప పనులు చేశాడు, కానీ అదేం పెద్ద విషయం ఏమున్నది అన్నట్టుగా తగ్గించటం, దాన్ని కొంచెపరచుట. ప్రతి విషయమును ప్రతి వాని యందును తప్పుల కొరకు వెతకుట. ఇప్పుడు ఎన్నో మంచి పనులు చేశాడు, చిన్నదేదో ఒకటి పొరపాటునో తెలుసో తెలియకో ఒకటి తప్పు చేశాడు. దీన్ని పట్టుకుని ఇంకో ఒకటం మీద ఆ మంచి అన్నీ ఎగిరిపోయినాయి. ఎంతో మందికి ఎంతో ఉపయోగపడ్డాడు, కానీ వాటిని పక్కన పెట్టేసి ఈ చిన్న దాన్ని పట్టుకుని మనం ఊగులాడుతుంటాం. అభివృద్ధి కావాలననినా దీనికి కేవలము వ్యతిరేక కూడా ఉండవలని. విమర్శన బుద్ధి ఎందుకు ఉండకూడదంటే, విమర్శన బుద్ధి ఉన్నంత కాలం మనం ఒక్క అడుగు కూడా మనకి ముందుకు పడదు. ఎవల్యూషన్ లో, పరిణామ క్రమంలో మనం ఆ భగవంతుడి యొక్క దైవానుభూతిలోకి, అసలైన లక్ష్యం దైవానుభూతిలోకి వెళ్ళటానికి, ఆ తప్పిపోయిన తత్వదర్శనం మనకు దొరకడానికి ఇది ప్రధానమైన అడ్డంకిగా ఉంటుంది. ఇది ఒక అడ్డంకిగా. ఈ అడ్డంకి ఉన్నంత కాలం, ఈ విమర్శన బుద్ధి మనకు ఉన్నంత కాలం, ఇతరులలో తప్పులు వెతకటం అనేది మనకున్నంత కాలం, ఇక మనకి ఆ దైవానుభూతికి మనకి చాలా దూరం అయిపోతుంది. అభివృద్ధి కావాలననినా దీనికి కేవలము వ్యతిరేక గుణం ఉండవలను.
పరిణామ మార్గమున త్వరితగతిని బోధలిచిన వాడు ప్రతి విషయమునందును మంచినే చూచుటకు ప్రతి వస్తువులను ప్రతి మనుష్యునిలోను అంతర్హితుడై ఉన్న భగవంతుని చూచుటకు నేర్పబలెను. ఎందుకు మంచినే చూడాలి? ఎందుకంటే దాంట్లో కూడా ఉన్నది ఎవరు? అవతల వాళ్ళలో మనం ఏదైతే తప్పులు చూస్తున్నామో ఆ తప్పులో ఉన్నది ఎవరు? అలాగా మనం ఆలోచించాలి. మన చుట్టూ ఉన్నది ఎవరు? మన ఈ ఆలోచన వచ్చింది కూడా ఎవరు? ఈ ఆలోచన ఎవరి ద్వారా ఎవరు ఇప్పించారు మనకి? ఈ ఆలోచన ఎవరు పుట్టించారు మనకి? మనలో పుట్టించారు. తప్పులు పట్టడం అనేది భగవంతుడు. ఉన్నది ఒకడే ఒకడు. మొత్తం ఆయనకి ఆపాదించుకుంటా వెళ్ళిపోతే మనం ఇక నెమ్మదిగా ఆటోమేటిక్గా అదృశ్యం అయిపోతాయి అనమాట. సమస్తమునందు భగవంతుని కూర్చుంటారు. నేను ఉన్నది ఆయనేనని అర్థమైంది కదా మనకి. 7 లోకాలు ప్రథమ జీవ ప్రసారం మొదలుకొని 7 లోకాలు తయారవడం, ఆ 2వ జీవ ప్రసారం, ఈ 3వ జీవ ప్రసారం, ఇట్లాగా ఎక్కడ చూసుకున్నా కానీ సమస్తం ఒకటి నుంచే ఎలాగా ఇదంతా ఒకడే ఇన్నిగా మారాడు అనేది అర్థమైపోయింది మనకి. కాబట్టి ఇంకా మనం ప్రతి విషయమునందును మంచిగా చూచుతాం. చూస్తే మంచిదండి అని లేదు, ఉన్న విషయం అది. ప్రతి విషయము భగవన్మయము కాబట్టి. భగవంతుడు అంటే చెడ్డవాడని అనలేం కదా మనం. భగవంతుడిని చెడ్డవాడని అనగలమా? ఈ సంస్థను సృష్టించిన వాడు. కాబట్టి ప్రతి వస్తువులోను ప్రతి మనుషునిలోను అంతర్హితుడై ఉన్న ఆ అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుని చూచుటకు నేర్పవలెను. ఆ విధముగానే వాడు ఇతరులకు ఉపకారి కాగలడు. ఇప్పుడు అవతల వాళ్ళ భగవంతుని చూడటం మొదలెడితే అవతల వాళ్ళకి ఉపకారం చేయగలుగుతాము అన్నట్టుగా కూడా వస్తుంది. ఆ ఇతర వస్తువులను అత్యుత్తమ ప్రయోజనము కొరకు వినియోగించగలడు. పట్టుదల లేకపోవుట ఇంకొక ఆటంకం. ఈ రోజులలో మనకి ఓరిమి తక్కువ. మనం ఏదైనా ఒక ఉపాయం నువ్వుని పని చేసినప్పుడు తక్షణమే ఫలము కలుగవలనని కోరుదాం. కలుగని ఎడల ఆ ఉపాయమును విడిచి మరి ఒక దానిని అవలంబింతుము. గుప్త విద్య యందు అభివృద్ధి కాంచుటకు ఇది మార్గము కాదు. ఇప్పుడు మనకి బోరు తవ్వాలని అనుకున్నాం. ఇంట్లో బోరు తవ్వి నీళ్లు వాడకం కోసం అని చెప్పి బోరింగ్ వేద్దామని అనుకున్నాం. బోరింగ్ మెషిన్ వచ్చింది, బోర్ వేసే మెషిన్. వాడు ఒక అడుగు ముందు డ్రిల్ చేశాడు, ఒక అడుగు తవ్వాడు, నీళ్లు పడలేదు. అందుకని మళ్ళీ పక్కకి వెళ్తాడు వాడు. మళ్ళీ ఇక్కడ మిషన్ది దాన్ని అక్కడి నుంచి తీసేసి మళ్ళీ పక్కకు వెళ్ళి అక్కడ మళ్ళీ తవ్వుతాడు ఒక అడుగు, అక్కడ నీళ్లు పడలేదు, మళ్ళీ పక్కకి వెళ్తాడు. ఇలాగ చేయరు కదా. ఆ బోరింగ్ మెషిన్ ఏం చేస్తాడు, గట్టిగా లాగా ఉంచేస్తాడు. ఆ మెషిన్ కదలకుండా ఉంచేసి ఇక బోర్ని డ్రిల్ చేయటం మొదలు పెడతాడు. ఎట్లాగా అక్కడ ఒకటే చోట, అదే చోట ఒక అడుగు తవ్వాడు, 2 అడుగులు, 3 అడుగులు, 4 అడుగులు, 5 అడుగులు, 100 అడుగులు వెళ్తున్నాడు, అక్కడికే వెళ్తున్నాడు. నీళ్లు పడలేదు. అయినా సరే 120 అడుగు అక్కడ జలబడింది. అక్కడ ఒక్కో చోట ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కో చోట 150 అడుగులు జలబడింది, ఒక్కో చోట 20 అడుగులకే జలబడుతుంది. అట్లాగే ఒక చోటే తవ్వుకుంటూ వెళ్తాడు కానీ పక్కకు వెళ్ళడు కదా. అట్లా మన ప్రయత్నం ఏంటి, మనం అడుగు తవ్వంగానే నీరు రాలేదు కాబట్టి ఇంకో చోటకి వెళ్ళిపోదాం, ఇంకో ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నం ఏదో చేసాం మనం, ఈ ప్రయత్నం మనకి సఫలం కాలేదు, వెంటనే మనకి రిజల్ట్ రాలేదు, ఇంకా అక్కర్లేదు ఇంకోటి చూద్దాం అని ఇట్లాగా ఇంకా ఎప్పటికి మనకి పైన తిరగటమే సరిపోయింది. మనకి ఆ జల పడే ప్రశ్నే లేదు. ఎన్ని ఒక్కొక్క అడుగు తవ్వుకుంటా ఎన్నిసార్లు ఎన్ని ప్రాంతాల్లో తవ్వుతాం, అది వృధా ప్రయాస అయిపోతుంది. అట్లా కాకుండా అందుకని ఆ ఉపాయమును విడిచి మరి ఒక దానిని అవలంబించుము. అట్లా అవలంబించటం వల్ల ఏమవుతుంది, గుప్త విద్య అభివృద్ధి కాంచుటకు ఇది మార్గము కాదు. ఒకటి ఒక్క చోట స్థిరమైపోవాలి. ముందు అందలేదు, అర్థం కాలేదు, చూద్దాం. అలాగా
ఎందుకంటే ఏది పట్టుకున్నా కానీ మొత్తం భగవన్మయం కదా. అందుకని నీకు ఎక్కడికి వెళ్ళినా ఏది పట్టుకున్నా అది భగవన్మయం. కాబట్టి నీకేదో అందింది, నీకు పలానా చోట ఏదో చెప్తారు. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకి ఇదే మనం దివ్య జ్ఞాన ప్రబోధిని అని చెప్పి గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నాం, పఠిస్తూ అధ్యయనం చేస్తున్నాం. సరే, దీంట్లోకి ఎవరో మన స్నేహితులు చెప్తే మనం మనం కూడా చేరాం, బాగానే ఉంది. ఏదో ఒక రోజు 2 రోజులు విన్నాం, ఏం అర్థం కాలేదు. బాగలేదండి, ఏం తెలియటం లేదండి, ఇంకా వదిలేయటం. మళ్ళీ ఇంకొక చోట ఇంకొకళ్ళు ఎవరో ఏదో చెప్తున్నారంట, అదేమన్నా తెలుస్తుందేమో, మళ్ళీ అక్కడికి వెళ్ళటం. అది కూడా అట్లాగే అయిపోయింది. ఇట్లాగా మనం తిరుగుతూ ఉంటే మరి ఎప్పటికి అందేటట్టు మనకే కాదు. ఇప్పుడు ఏం చేయాలన్నమాట, మనం 2 రోజులు విన్నారు, 3 రోజులు విన్నారు, ఒక నెల పాటు విన్నారు, అర్థం కాలేదు. చూద్దాం. మనం అర్థం కాలేదు అంటే అర్థం ఏంటి? మనం ముందే కొన్ని అభిప్రాయాలు ఏర్పాటు చేసుకుని మనలో ఖాళీ లేదనమాట. మనకి ఏదైనా కానీ అర్థం కాలేదు అంటే మొట్టమొదటిది ఏంటనమాట, మనలో ఖాళీ ఉంచలేదు. మనలో ఖాళీ మనం నిండుగా ఉండటం వల్ల బయట నుంచి ఏమి మనకి పొర్లిపోతున్నాయి. బయట నుంచి ఏదొచ్చినా కానీ పొర్లిపోతుంది. కాబట్టి మనం నిండుగా ఉండడం అనేది ఖాళీ చేయాలి, మనది ఖాళీ చేయాలి. మన భావాలు, మన అభిప్రాయాలు అంతకుముందు ఏర్పాటు చేసుకున్నవి ఉన్నాయి, అవన్నీ ఒక పక్కన పెట్టి ఖాళీగా కూర్చుని ఏం చెప్తున్నారు దాన్ని నెమ్మదిగా వినడం. అలాగ వింటూ ఉంటే అప్పుడు 10 అడుగులకో 20 అడుగులకో జలబడుతుంది. అంటే 20 రోజులకో 30 రోజులకో నెలకో జలబడినట్టు అనమాట. అంటే అది అర్థం అవటం మొదలు పెడుతుంది. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి దాంట్లో ఏది పట్టుకున్నా మీరు ప్రతి అణువు ఎవరున్నారు? భగవన్మయం. అది ఏ అణువు పట్టుకున్నా మనం భగవంతుని చేరటానికి అవకాశం ఉంది. కాబట్టి ఇదే ఫలానా చోట వాళ్ళు చెప్తే అది అండి అసలైన దారి అన్నది లేదు ఇక్కడ. ఎవ్వరు చెప్పినా కానీ మీకు అవకాశం ఉన్నప్పుడు అవకాశం ఇక్కడికి వచ్చింది, ఎస్, ఇక్కడ మనం దాన్ని తుది దాకా వెళ్ళిపోవడం అనమాట. అట్లా కాబట్టి మనం తక్షణమే ఫలము కలుగవలనని కోరుదుము, కలుగని ఎడల ఆ ఉపాయమును విడిచి మరి ఒక దానిని అవలంబిద్దు. గుప్త విద్య యందు అభివృద్ధి గాంచుటకి ఇది మార్గము కాదు. స్వాభావికముగా 100 జన్మలలోనో కావలసిన పరిణామమునంతను మనము చేయు ప్రయత్నం 1-2 జన్మములలో ఇముడ్చుచున్నాము. వెంటనే ఫలితముల కొరకు చూడవలసిన ప్రయత్నము కాదిది. ఒక దుర్గుణమును నిర్మూలింపబోని అది కష్టమైన పని అని తెలుసుకుందాం. ఎందుచేత ఆ దుర్గుణమును బహుశः 20,000 సంవత్సరముల నుండి అభ్యసించుచున్నాము. మరి ఎన్నో జన్మలకి కింద చేస్తూనే వస్తున్నాం. 20,000 సంవత్సరముల అభ్యాసము 1-2 రోజులలో దులిపివేయజాలము. ఆ అభ్యాసము ప్రబలమైన ఉద్వేగమును సంపాదింపనిచ్చినాము. ఇప్పుడు ఆ అభ్యాసమును ప్రతిఘటించు శక్తిని జన్మింపజేయుటకు ముందు ఆ ఉద్వేగము నడచవలెను. అది ఒక క్షణంలో జరుగు పని కాదు, కానీ పట్టుదలతో పని చేసినచో కొంతకాలమునకు అది జరిగి తీరును. ఎందుచేతనగా ఆ ఉద్వేగము ఎంత బలమైనదైనను అనంతము కాదు. మనము దానిని ప్రతిఘటించుటకు ఉపయోగించు శక్తి ప్రతి దినము, ప్రతి సంవత్సరము, అగత్యమైన ఎడల ప్రతి జన్మమునను తిరిగి ప్రయత్నము చేయగల మానవేచ్ఛ యొక్క అనంత శక్తి. మానవ ఇచ్ఛ అంటే ఆ భగవంతుడి ఇచ్చారు. అటువంటి అనంతమైన శక్తిని మనం ప్రయోగిస్తున్నాం. కాబట్టి అది తప్పనిసరిగా మనకి ఆ ఫలితాన్ని ఇస్తుంది. మన ఆలోచనలో స్పష్టత లేకపోవుట మన త్రోవలో ఇంకొక గొప్ప ఆటంకం. స్పష్టత ఎందుకు లేకపోతుందంటే మనకి అవగాహన. పాశ్చాత్యులకు మత విషయములలో స్పష్టముగా యోచించున అలవాటు లేదు. వారికి ప్రతి విషయము అస్పష్టముగా రూపరహితముగా నుండును. గుప్త విద్య అభివృద్ధికి అది పనికిరాదు. మన అభిప్రాయములు నిర్దిష్టముగా ఉండవలను, సంకల్ప రూపములు సుస్పష్టముగా ఉండవలను.
శాంతి, సంతోషము ముఖ్యముగా కావలసిన ఇతర లక్షణములు ఈ కాలం నందు అవి అరుదు, కానీ మనం అవలంబించు కార్యమునకు అవి అత్యావశ్యకము. ఇవన్నీ సాధారణంగా అయితే మనకి చాలా కష్టమైన విషయాలు. అటువంటిది మనకి తేలిక అవుతుంది. ఎందుకని? అవగాహన, అండర్స్టాండింగ్. సృష్టి యొక్క అమరికను తెలుసుకున్నాం. దానిలో మన కర్తవ్యం ఏంటి, మన యొక్క జీవిత ఉద్దేశం, మన జీవిత లక్ష్యం ఏమిటి, ఇవన్నీ మనకు అవగతం అయ్యేటప్పుడు కల్లా చాలా తేలికైపోతుంది మనకి. శీలమును అభివృద్ధి చేసుకున్న విధానము, మన కండరములను అభివృద్ధి చేసుకున్న విధానములే శాస్త్ర సమ్మతమైనది. అనేక మంది తమ కండరములు కొన్ని బలహీనములై బిగి చెడి ఉండుట చూచి అది తమ స్వాభావిక స్థితి అనియు, బలహీనత తమపై బడివేయబడిన విధి అదృష్టము అనియు భావింతురు. అదృష్టము దురదృష్టము ఏదైనా కానీ ఇది మనకి సంబంధం లేనిది మన మీద వేశారు అన్నట్టుగా మనం అనుకుంటాం. కానీ మానవ శరీరమును గురించి కొంచెమైనను తెలిసిన వానికి విడువక చేయు వ్యాయామముచే నా కండరములను ఆరోగ్య స్థితికి తేవచ్చుననియును, క్రమముగా శరీరమునంతను సరి అయిన స్థితిలో ఉంచవచ్చుననియును తెలియను. ఎవరికి తెలుస్తుంది? మానవ శరీరమును గురించి తెలిసిన వానికి. కండరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? బయట నుంచి ఎక్కడ రాలేదు కదా. ఉన్న దేహంలోనే ఉన్న కండరాలే చక్క బలిష్టంగా వచ్చినాయి. అంతకుముందు మామూలు సాధారణంగా ఉన్న చేతులు పహిల్వాన్ ఎట్లాగైతే ఇలాగా చేతిని గట్టిగా అనేటప్పుడు కల్లా కండలు ఎలాగ వస్తాయి, అట్లాగే మనం మానవ శరీరం గురించి తెలిసిన వాడు ఎవరైనా కానీ వ్యాయామించే కండరాలని పెంచవచ్చు అనేది తెలుసు. అట్లాగే ఈ సృష్టికి సంబంధించిన అమరిక కూర్పు తెలిసినప్పుడు మనము తప్పనిసరిగా అది చేయటానికి ఉత్సాహపడతాం. అదే విధముగా కోపమునకో, లోభమునకో, అనుమానమునకో, అధిక భోగలాలసకో లోబడిన వారు అనేకులు ఆ దుర్గుణములలో దేని వల్లనైనా ఒక గొప్ప పొరపాటు గాని, ఇతరుల ఎడల అత్యాచారము గాని చేసిన ఎడల శీఘ్ర కోపినని గాని, స్వభావముచే ఏదో ఒక దుర్గుణం ఉన్నదని గాని సాకుగా చెప్పెదరు. అట్టి సాకు చెప్పుటలో ఆ పని చేయక ఉండజాలనని వారి అభిప్రాయం. అంటే అందరం ఎందుకు నేను తప్పు చేయట్లేదని చేది, నాకున్న గుణం అది, నేను అలా చేస్తున్నాను అని అందరం అంటూ ఉంటాం. కానీ అది అట్లా కాకుండా ఇప్పుడు అలాగా చేసినందువల్ల ఏమైంది? మనం ఇతరుల పట్ల కోపిస్తే తర్వాత మళ్ళీ ఇతరులు మనల్ని కోపించడం జరుగుతుంది. ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్, కార్యకారణ సంబంధం. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాల్లో అతి ముఖ్యమైనది పరిణామ ధర్మము. ఇట్లా ఈ ధర్మాల గురించి మనం కొంత అవగాహన వచ్చింది కాబట్టి మన యొక్క ప్రవర్తన, మన మాట తీరు, మన ఆలోచన విధానము ఇవన్నీ కూడా వాటి యొక్క ఫలముగా ప్రతిఫలంగా మళ్ళీ తిరిగి మనకే వస్తున్నాయి అనేది అవగతమైంది. కాబట్టి మనం అట్లా చేయటానికి ఇక ఇష్టపడమ్మా. మన ఇతరులను కోపించడానికి ఇష్టపడతామా? ఇప్పుడు ఈ విషయాలు తెలిసిన తర్వాత అది అవగాహన ద్వారా ఆత్మదర్శనము. అందుకని తేలిక పద్ధతిలో మనం దీన్ని తెలుసుకుంటున్నాం అనమాట. మనం కండరాలని పెంచడం కోసం జిమ్ముకు వెళ్ళి ఎంత కష్టపడాలి, అట్లాగే ఇటువంటి సుగుణాలను అలవరుచుకోవటానికి, దుర్గుణాలని పోగొట్టుకోవటానికి మనం ఎంత కష్టపడాల్సిన అవసరం ఉంది, జన్మలు పడుతుంది అంటున్నాడు. అది ఎట్లాగా? మనం ఈ అవగాహన లేకుండా, అండర్స్టాండింగ్ లేకుండా, సృష్టి యొక్క అమరిక కూర్పు లేకుండా ఉన్నప్పుడు ఇదిగో ఇంత కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఈ సృష్టి యొక్క అమరిక తెలిసిందో, మనకి సృష్టికి సంబంధించిన సమస్త సంగతులు మనకు అర్థమైందో, ఇంకా మనం ఎవరు ఇంకొకటి చెప్పక్కర్లా. మనకి నువ్వు వాడిని కోప్పడు అని చెప్పినా మనం కోప్పడు. కోప్పడితే ఏం జరుగుతుందో మనకి తెలుసు. ఇప్పుడు కోప్పడ్డామా, రేపు మనల్ని ఇంకొకటి వచ్చి కోప్పడు. ఎందుకు మన బురదమని మన నెత్తి మీద వేసుకోవడం అని మనమే ఆగిపోతాం. ఇక్కడ మనం అట్లా ఆలోచించుకోవాలన్నమాట. అప్పుడు దుర్గుణాలు ఎక్కడ ఉంటాయి మనకి? దుర్గుణాలు పో అంటే ఎందుకు పోతాయి అవి? వాటి పట్ల అవగాహన. దానివల్ల మనకి నష్టం ఏంటి?
అయిపోయింది. ఇంకా దాని జోలికి మనం ఎందుకు వెళ్తాం? ఇక అట్లాగా రావాలన్నమాట. ఆ పద్ధతిలో మనం ఆలోచించుకోవాలి. శరీరమును బాగు చేసుకుంట వలె ఇది మనుషుని చేతిలోని పని అయి ఉన్నది. సరి అయిన వ్యాయామం ఒకనొక కండరమును అభివృద్ధి చేయను. అట్లే సరి అయిన మానసిక వ్యాయామము ఒకని శీలములో లోపించిన సుగుణమును వృద్ధి చేయను. అయితే సామాన్యుడిది తాను చేయగల పని అని గ్రహించడు. గ్రహించినను ఎందుకు చేయవలను చూడడు. ఎందుచేతననగా దానికి గొప్ప ప్రయత్నము, గొప్ప ఆత్మ నిగ్రహము కావలెను. అంతటి కష్ట సాధ్యమును బాధాకరమును అగు పనిని పూనుటకు తగినంత కారణము వానికి అగుపించదు. ఎందుకని? వాడి మీద ఒత్తిడి పనిచేస్తూ ఉంది. ఒత్తిడి పనిచేసి వీడు కోపం లేకుండా ఉండాలి అంటే కోపానికి సంబంధించిన విషయం తెలిసి ఉండాలి. ఆ తెలిసేదాకా అంటే సృష్టికి సంబంధించిన అమరిక తెలిసి ఉండాలి. ఇదంతా భగవన్మయముగా ఉన్నది అనే విషయం అర్థమై ఉండాలి. ఆ విషయం తెలియకుండా మనం ఇతరులను కోపించకూడదు అని అంటే అది చాలా కష్టమైన విషయం అన్నమాట. ఒకవేళ బలవంతంగా మనం కోపించకుండా ఉన్నా ఆ లోపల అది అట్లాగా ఉండిపోతుంది అన్నమాట. ఎందుకంటే అది రీజన్తో వచ్చిన ఇది కాదు కదా, అవగాహనతో వచ్చింది కాదు. అది అవగాహనతో వచ్చింది అయితే ఇక పర్మనెంట్ అయిపోతుంది. అది శాశ్వతంగా మనం ఆ భగవంతుడి యొక్క అనుభూతిలో ఉంటాం. ఇంకా కోపించాలి అనేది లేదు. ఇంకా అట్లా కాకుండా మనం ప్రయత్నం చేసాం అనుకోండి, కోపిస్తేనే మనకేదో నష్టం జరుగుతుందంట. ఆ నష్టం ఏంటో తెలియదు, ఎందుకు జరుగుతుందో తెలియదు. ఈ ప్రకృతిలో ఉన్న ఈ అమెరికా ఇది అని కూడా ఆ విషయం తెలియదు మనకి. అవేమీ తెలుసుకోకుండా మనం అవతల వాడిని కోపిస్తే, అవతల వాడి పట్ల మనం కోపంగా వ్యవహరిస్తే మనకి నష్టం జరుగుతుంది. కాబట్టి మనం కోపడకుండా ఉండాలి అని బలవంతంగా లోపల మండిపోతుంటుంది. వాడంటే మనల్ని తిట్టాడు, ఏంటి మనం ఎందుకు ఊరుకోవాలి? వాడిని కూడా మనం కూడా తిడదాం వాడిని, కోప్పడదాం వాడిని అని లోపల అనిపిస్తుంటుంది. కానీ ఇదిగో ఏదో మంచి మాటలు మంచి పనులు చేయాలని అంటున్నారు కదా, మంచి జరుగుతుందంట. అందుకనే మనం దాన్ని అట్లా ఒత్తిపట్టి లోపల ఒత్తిపట్టి బయటికి మాత్రం కోపం లేకుండా అలాగా ఉండడం, నిగ్రహంగా ఉండడం. కానీ అది మనకి పర్మనెంట్కి రాదు. అది ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఏ క్షణంలోనో ఆ లోపల ఉన్న ఒత్తిడికి బ్లాస్ట్ అయిపోయి ఇంకా అంతకుముందు ఒకడి మీద కోపం చేసేవాళ్ళం, కోప్పడేవాళ్ళం. ఇప్పుడు మొత్తం చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద కోప్పడతా ఉంటాం. పని ఉన్నా లేకపోయినా అన్నట్టు అయిపోతుంది. అంటే మనం దుర్గుణాలని సవరించుకోవటంలో, దుర్గుణాలని తగ్గించుకోవటంలో పద్ధతి ఏంటి అంటే వాటి పట్ల అవగాహన, స్పష్టమైన అవగాహన ఉంది అంటే అది అప్రయత్నంగా తొలగిపోతుంది. లోపల ఏమీ ఉండదు. ఇక దాని యొక్క ఒత్తిడి ఇంకా ఏం లేదు, జీరో అయిపోయింది. సత్యమును తెలియటయే దానికి కారణము. ఒకటి సత్యం. అందుకే మనకి సత్యాన్వేషక బృందం అని పేరు పెట్టుకున్నాం మన యొక్క బృందానికి. సత్యం తెలిసిందా ఇంకేం లేవు, మొత్తం సత్యంలో కరిగిపోతాయి. పరిణామమే దిక్కుగా నడుచుచున్నదో చక్కగా బోధపరుచుకున్నవాడు ఆ పరిణామమున సహకార్యగుట తనకు లాభమే గాక తనకు భాగ్యమనియు ఆనందమనియు భావించును. ఫలప్రాప్తి అందించగలవాడు దాని బడయును ఉపాయమును కూడా ఇచ్చించును. లోకము కొరకు సత్కార్యము చేయగలుగుటకై వాడు తన యందు కావలసిన బలమును సుగుణ సంపదను వృద్ధిపరుచుకునవలెను. కాబట్టి అంటే ఈయన కొన్ని విషయాలు చెప్తున్నారు, చక్కగా విషయాలు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సుగుణ సంపదను వృద్ధిపరచుకునవలను అంటున్నారు. లోకము కొరకు సత్కార్యము చేయగలుగుటకై మొట్టమొదటిగా మనం ఎలాగ ప్రారంభించాలి? ముందు మనం చేసే పనులతో. నిన్నటి వరకు మనం చేస్తున్నాం కదా ఈ విషయాలు, వినడానికి ముందు వరకు మనం ఏదో పనులు చేస్తున్నాం కదా. ఇంతవరకు మనం పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా, ఈ క్షణం దాకా మనం పనులు చేస్తూనే ఉన్నాం. ఆ చేసే పనులు ఎలాగా చేస్తున్నాం ఒక్కసారి విశ్లేషించుకుని, ఇతరులకే కదా చేస్తున్నాం. కాబట్టి ఇతరుల కోసమే,
లోకోపకారం కోసమే ఈ చిన్న పనులు చేస్తున్నాం మనం అన్నది పెట్టుకుంటే సరిపోతుంది. అంతే, అయిపోయింది. చేస్తున్నాం మనం, ఇంకా కొత్తగా ఇంకా చేసేదే ఉంది. ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం చదువుకుంటే ఏమవుతుంది, కొత్తగా మొదలెట్టాలేమో అన్నట్టుగా ఉంటుంది. ఇది లోకము కొరకు సత్కార్యము చేయగలుగుటకై వాడు తన యందు కావలసిన బలమును సుగుణ సంపదను వృద్ధిపరచుకోవడం అనే ఒక వాక్యం ఉంది, మనకు ఒక మాట చెప్పారు ఇక్కడ. అంటే కొత్తగా మొదలెట్టాలి అన్నట్టుగా. అట్లా కాకుండా మనం ఆల్రెడీ చేస్తున్నాం. మనం దీన్నే ఇంకా డెవలప్, అది ఆటోమేటిక్ గా అప్రయత్నంగా అభివృద్ధి చెందుతుంది. ఈ పద్ధతిలో మన ఆలోచన విధానం మొదలయ్యేటప్పుడు కల్లా ఇతరులకే చేస్తున్నాము, అంతేకాదు. అంతకుముందు ఏమనుకున్నాం, ఈ విషయాలు తెలియక ముందు, సృష్టి అమరిక తెలియక ముందు నా కోసం చేస్తున్నాను మనం. ఇప్పుడు నా చుట్టూ ఉన్న వారి కోసం చేస్తున్నాను. నా కోసం చేసినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళ కోసమే, నా చుట్టూ ఉన్న వాళ్ళ కోసము అన్నప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళ కోసమే. ఈ సందర్భంలో కానీ ఆ సందర్భంలో కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళకే పని జరుగుతూ ఉంది. పని మాత్రం ఇతరుల కోసమే. పని ఎప్పుడు కూడా ఇతరుల కోసమే. నేను చదువుతున్నాను ఈ పుస్తకాన్ని, నేను అధ్యయనం చేస్తూ వివరిస్తూ చేస్తున్నాను ఈ పని, ఎప్పుడు ఇతరుల కోసమే. మరి అంతే కదా అది. కానీ అంతకుముందు నా కోసము అని అనుకుని ప్రారంభించాం దీన్ని. కానీ ఈ విషయాలన్నీ అవగతం అయ్యే కొంది ఇప్పుడు ఏమైందనమాట, ఇతరుల కోసమే ఈ కార్యక్రమం పెట్టాం, నా కోసం కాదు, నా చుట్టూ ఉన్న వారి కోసం అని మారిపోయింది. పనిలో ఏమన్నా మార్చేసాం? పని మారలేదు కదా. మనం ఇది 56ది 56 పాటలు చెప్పుకుంటున్నాం, సంవత్సరంగా చెప్పుకుంటున్నాం, ఇంకా వేరే పాఠాలు కూడా అదే పని జరుగుతూ ఉంది. కానీ ప్రారంభించినప్పుడు నా కోసం, ఇప్పుడు నా చుట్టూ ఉన్న వారి కోసం. అట్లా రావాలన్నమాట మార్పు, అప్రయత్నంగా. ఇక్కడ దీంట్లో ఎక్కడా ఒత్తిడి లేదు, ఎక్కడ ప్రయత్నం లేదు. ఇంకా ప్రయత్నం ఉందా దీంట్లో? కానీ ఇక్కడ ఏంటి, వాడు తన యందు కావలసిన బలమును సుగుణ సంపదను వృద్ధిపరచుకొనవలెను. అంటే చాలా ప్రయత్నం చేయాలి అన్నట్టుగా ఉందన్నమాట. ఇట్లాగా ఈ మాటలు చూసేసి మనం ఏమవుతుంది, దూరం వెళ్ళిపోతుంటారు అన్నమాట. అది కాబట్టి దీంతో పాటు ఈ విషయాలు కూడా మనం, ఎందుకంటే ఇప్పుడు సీక్రెట్ డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవి, పరమ గురువులు అందించిన విషయాలు ఇవి, వాళ్ళ ద్వారా తర్వాత లెడ్ బీటర్ అందించిన విషయాలు అవి, గుంటూరు వెంకట సుబ్బారావు గారు తెలుగులో మనకు అందించిన విషయాలు ఇవి. సామాన్యంగా ఎవరో చెప్పిన మామూలు మనుషులు మామూలుగా చెప్పినవి కావు ఇవి. ఎంతో ఉన్నతంగా మనందరి కోసం అందరం చక్కగా గొప్పవాళ్ళం అవ్వాలి, ఆ దైవీ భావంలోకి వెళ్ళాలి, దైవత్వ భావంలోకి అన్న తపనతో మనకు అందజేసిన విషయాలు కరెక్టే. కానీ ఇదే విషయాన్ని మనం ఇట్లాగా మార్చుకుంటే ప్రయత్నం లేదు, ఇంకా అయిపోయింది. ఇప్పుడు నేనేం ప్రయత్నం చేశాను, ముందేమో నా కోసమని బయలుదేరాం. అంటే నేను చెప్తే ఇవన్నీ ఇలాగా ఉపన్యాసాలు చెప్తుంటే నాకు గొప్పతనం వస్తుంది, నన్ను చాలా మంది మెచ్చుకుంటారు, నాకు చాలా తెలుసు అని అనుకుంటారు అందరూ అని ఇట్లాగా బయలుదేరాం. కానీ ఇప్పుడేమైంది, ఈ విషయాలు తెలిసిన తర్వాత, అరే మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసమే చేస్తున్నాం, అది మన కోసం కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి చెబుతూ దాంతో పాటు మనం కూడా అభివృద్ధి చెందుతున్నాం క్రమక్రమంగా. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంత అందించాము, ఎన్ని లీటర్ల జ్ఞానం ఇచ్చామో అన్ని లీటర్ల జ్ఞానం మనలో పెరుగుతూ ఉంది ఇంకా. కాబట్టి వాళ్ళతో పాటు మనం కూడా అభివృద్ధిలోకి వచ్చేస్తున్నాం అప్రయత్నంగా అన్నది వచ్చేసింది. ఇప్పుడు పని మారిందా? ప్రయత్నం ఏమన్నా, ఇంకా మనం జిమ్కు వెళ్ళి ఎట్లాగైతే కండరాలు అభివృద్ధి చేసుకోవడానికి బాగా 1 గంట సేపు ఆ మిషన్లు తొక్కటం, అవన్నీ చేయటం, సైకిల్ తొక్కటం, ఇవన్నీ చేశామా? ఏం లేదు, నథింగ్. బట్ ఏంటన్నమాట, అవగాహన, మనం చేస్తున్న పనులేంటి, వీటి పట్ల కొద్దిగా ఆలోచించండి, కొంచెం విశ్లేషించుకోండి, మీకే తెలిసిపోతుంది. ఇంకోళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా లేదు.
రోజు ఏం చేసాం, నిన్నటి దినచర్య మొత్తం రాయండి, లేకపోతే ఈ రోజు దినచర్య మొత్తం రాయండి. మీరు మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. పొద్దున్న నుంచి లేచి ఏం చేశాం? ఇతరులకే కదా చేశాం. కానీ నా కోసం నేను అన్న పాయింట్తోనే అది జరిగిపోతా ఉన్నాయి ఆ పనులన్నీ. ఇప్పుడు అదే పనుల్ని నా కోసము అన్నది దాన్ని తీసేసి ఇతరుల కోసం అంతే అయిపోయింది. పనిలో ఏం మార్పు లేదు. కానీ మొత్తం దీంతో అంటే మనం భూమితో పాటు తిరుగుతున్న వాళ్ళమే ఇంతవరకు వ్యతిరేక మార్గంలో అన్నట్టుగా ఉన్నాం. భూమికి వ్యతిరేకంగా మనం తిరుగుతున్నట్టు ఉన్నాం. భూమి ఏమో ఒకవైపు తిరుగుతుంటే మనం ఇంకొక వైపు తిరుగుతున్నట్టుగా అనిపించింది మనకి. ఇప్పుడు భూమితో పాటుగా తిరుగుతున్నట్టుగా అయిపోయింది. అంటే ప్రకృతితో పాటుగా, ప్రకృతికి అనుగుణంగా నడుస్తున్నట్టుగా మనకు వచ్చేసింది. ప్రశాంతత వచ్చేసింది. దైవానుభూతిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి లోకమును సంస్కరింపగోరువాడు మొదట తనను తాను సంస్కరించుకోవలెను. ఆ సంస్కరించుకోవడం అంటే ఇదే. తన హక్కులను బడాయక తప్పదని పట్టి కూర్చుని బుద్ధిని పూర్తిగా విడిచిపెట్టి తన విధులను అత్యంత శ్రద్ధతో నెరవేర్చుటయందు నిమగ్నుడు కావలెను. తన తోటి మానవునితో తనకేర్పడు ప్రతి సంబంధము వానికి సహాయము చేయుటకో, వానికి ఏదో విధముగా ఉపకారము చేయుటకో తనకు లభించిన యొక్క అవకాశముగా భావించుట నేర్చుకోవలెను. ప్రతి చిన్న పని అవతల వాళ్ళకి చేస్తున్నామంటే వాళ్ళు మనకు అవకాశాన్ని ఇచ్చారు, మనకి వాళ్ళకి చేసి పెట్టడానికి. లేకపోతే వాళ్ళు ఇంకొకళ్ళ ద్వారా ఆ పనిని పొంది ఉండవచ్చు. వాళ్ళు కానీ వాళ్ళు మన ద్వారానే ఆ పని చేయించుకున్నారంటే మీకు మనకు ఆ అవకాశం వచ్చిందనమాట. మీరు చాలా మంది దగ్గర వేరే వాళ్ళ దగ్గర వినొచ్చు ఈ పాఠాలు, కానీ నా దగ్గరే కూర్చుని వింటున్నారు. మనందరం కూర్చుని మనం ఇవి చెప్పుకుంటున్నాం. కాబట్టి నాకు అవకాశం ఇచ్చారు మీరందరూ. మీకు సేవ చేసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చారు మీరు అన్నట్టుగా మనం అలా ప్రతి వాళ్ళము ప్రతి పనిని అలా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే భావంలో మార్పే, పనుల్లో ఏమీ మార్పు లేదు. ఈ విషయములను తెలివిగా చదివి బోధపరుచుకున్నవాడు సంకల్పము యొక్క గొప్ప శక్తిని దానిని సమర్థతతో నియమించున్న అవసరమును గుర్తింపకై ఉండజాలడు. మనం అంత తేలిగ్గా అనిపించదు కదా అని, అంటే అవన్నీ చేయాలంటే చాలా కష్టమైనది కదా, కాబట్టి సంకల్ప శక్తి చాలా ఎక్కువగా ఉండాలి అన్నట్టుగా. అంటే దానికి మనం ఇప్పుడు ఏం చేసామంటే అవగాహన ద్వారా అనే మాట చేర్చామన్నమాట. మనం చేస్తున్న పనుల్ని ఒక్కసారి చూసుకోమన్నాం. అవే పనిని నా కోసం అన్నది ఇప్పటిదాకా ఉన్న విషయాన్ని ఇతరుల కోసం అనుకోమన్నాం. అంతే. ఉన్న విషయం కూడా అదే కదా, ఉన్న విషయాన్నే భావించమంటున్నాం. అంతే. యథార్థాన్ని గుర్తించమంటున్నాం. యథార్థాన్ని ఎప్పుడైతే గుర్తించామో ఇంకా యథార్థంగా ఉన్న దైవం కూడా గుర్తించినట్టు అయిపోయింది, దైవంగా మారిపోతాం. అంతే. అంత తేలిగ్గా మనం అధ్యయనం చేసుకుంటున్నాం అనమాట. అంత తేలిగ్గా దాన్ని వివరించుకుంటున్నాం. అంటే ఇవి మనం మామూలుగా చదువుతుంటే ఏంటి, అబ్బో చాలా కష్టమైన పనులు కదా, ఎంతో సంకల్ప శక్తి కావాలి దీనికి, సామాన్యమైంది కాదు, అమ్మో ఇది మన వల్ల కాదులే అని చెప్పి పక్కకి వెళ్ళిపోవటానికి వీలవుతుంది. దీన్ని విని అమ్మో మన వల్ల ఎక్కడవుతుంది, చాలా కష్టం ఇది అని పక్కన పెట్టేస్తాం మనం. అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు దాన్ని అట్లా కాకుండా ఇలా మార్చాము. దీన్ని ఇట్లా ఈ పద్ధతిలో మనం వెళ్తాం. ఈ పద్ధతిలో ఏమన్నా కష్టం ఉందా మనకి? దీనికి సంకల్ప శక్తి ఏమన్నా కావాలా? ఏమీ లేదు. చేసిన పని ఎట్లా చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. అంతే. ఒక్క క్షణం ఆగండి, ఆలోచించండి. ఒక్క క్షణం ఆగండి. ఎట్లా పనులు ఎవరి పని ఎలా చేసాము? నా కోసమా, ఇతరులకా?
అయిపోయింది. ఇంకా ఇతరులకేగా మనం చేసింది. నేను పాఠం చెప్తున్నాను, నాకు నాకు చెప్పుకుంటున్నాను, నేను మీ అందరికీ చెప్తున్నాను. మీ అందరికీ చెప్తా నా కోసం అని ఏంటి, నేను ఇలా అనుకుంటున్నానండి. మీ అందరి కోసం, నా చుట్టూ ఉన్న వారి కోసం అంతే. ఇంకా దీనికి ఇంకేముంది? ఇక వెంటనే ఎంత ఆనందం కలుగుతుంది మనకి. ఇట్లా ప్రతి వాళ్ళం ప్రతి పనిని మీరు చక్కగా విమర్శ చేసుకోండి, విశ్లేషించుకోండి. ఉన్న పనినే అవతల వాళ్ళ కోసం చేశాం అంటే ఎలాగుంది, నా కోసం చేశాం అంటే ఎలాగ, ఇట్లా చేయాలన్నమాట మనం. ఆ పద్ధతిలో కాకుండా ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే, మనం చాలా మంచిగా మారాలి. మనం అంటే అంతకుముందు ఏదో మనం చెడ్డగా ఉన్నాము, మనం మంచి గుణాలు లేవు మనలో అన్ని దుర్గుణాలే ఉన్నాయి. కాబట్టి మనలో ఉన్న కోపము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, మదమాత్సర్యాలు, ఇతరులని తప్పు పట్టటము, విమర్శించటం, ఇట్లా ఎన్నెన్నో రకాలైనటువంటి అన్ని ఉన్నాయి. ఇవన్నీ పోవాలంటే దానికి ప్రతిగా మంచి లక్షణాలు మనలో అభివృద్ధి చేసుకోవాలి, మన కండరాలను అభివృద్ధి చేసుకున్నట్టుగా అని. ఇది ఒక కార్యక్రమం అన్నట్టుగా అయిపోలా మనకి. ఇంత కార్యక్రమం ఇప్పుడు జిమ్కి వెళ్ళి ఎంతమంది చేస్తున్నాం, కండరాలు పెంచుకుంటున్నాం. ఎవడో ఇంట్రెస్ట్ ఉన్నాడో 5 10 మంది వెళ్తున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ 5 లక్షల మంది ఎంతో మంది ఉన్నాం మనం ఈ గుంటూరులో. ఎంతమంది వెళ్తున్నారు జిమ్కి? ఎంతమంది కండరాలు వృద్ధి చేసుకుంటున్నారు? మరి లేదు కదా. కాబట్టి ఇది ఇట్లా చెప్పారు, చక్కటి విషయాలు బాగున్నాయి. దీన్ని మనం ఏం చేయాలంటే ఈ పద్ధతిలో ఆలోచించడం. మనం చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రతి కదలిక ఇతరుల కోసమే అన్నట్టుగా బయలుదేరదాం. ఇంకా అయిపోయింది. ఆలోచన లేకుండా చేసితమనుకుని పనులు సైతము పూర్వదినములలో మనము మన యందు విచ్చలవిడిగా పెరుగనిచ్చిన ఆలోచనలు, కోరికలు, భావములు స్వభావ సిద్ధముగా పొందిన రూపంలే అయి ఉన్నవి. ఇంకా కొన్ని విషయాలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవి మనలో పెంపొందించుకోవాల్సిన లక్షణాలు, ఇవి ఎట్లాగా అనేది ఇంకా కొన్ని రేపు తెలుసుకుందాము. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోండి, అవగాహన ద్వారా ఆత్మదర్శనం. అంటే మనం ఏం చేస్తున్నాం, నా కోసం చేస్తున్నాను, ఇతరుల కోసం చేస్తున్నాను. అఫ్ కోర్స్ మనకి ఆ పని చేస్తే మనకి ఆర్థికంగా, ఇప్పుడు మనం నెల ఏదో ఉద్యోగం చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, ఏదో వృత్తిలో ఉన్నాం, ఇవి చేస్తే ఏమవుతుందంటే కొంత ఆదాయం మనకు వస్తుంది. దీని ద్వారా ఆ ఆదాయం నుంచి మనం మన కుటుంబాన్ని పోషించుకోవడానికి, మనకు కావాల్సిన సౌకర్యాలు చూసుకోవడానికి, నివాసానికి కానీ, కూడు గుడ్డ ఇటువంటి వాటికి ఉపయోగపడతాయి. అది అందుకోసమని మనం చేస్తున్నాము అన్న భావంలో నుంచి, ఇక్కడ ఇప్పటి వరకు ఉన్న భావన అది మనకి అన్న భావంలో నుంచి ఈ పనులన్నీ ఎవరికి చేశాము? ఇతరులకి చేస్తున్నాము. ఇతరులకే చేస్తున్నాను నేను ఈ పనులు, ఇతరుల కోసం చేస్తున్నాను. నా కోసం అనే స్థానంలో, నా కోసం అన్న మాట స్థానంలో ఇతరుల కోసం అని ప్రతిక్షేపితం దాన్ని. ఇతరుల కోసం అన్నంత మాత్రాన మనకి రావాల్సిన వచ్చే ఆదాయం కానీ, వచ్చే జీతం కానీ ఏది ఆగదు. ఒక్క పైసా మనకి తగ్గుదల ఉండదు. మనకి రావాల్సినవన్నీ చక్కగా వస్తాయి మనకి. వాటితో పాటు మనకి ఇంకేమొస్తుందో తెలుసా? అదనంగా తృప్తి, ఆత్మతృప్తి, ప్రేమ, బలం వాళ్ళ నుంచి మనకు అందుతూ ఉంటాయి. మనకు వచ్చే అంతకుముందు ఒక్క డబ్బే వచ్చింది మనకి. ఆ డబ్బుతో పాటు కొంత ఈర్ష్య, ద్వేషం ఇటువంటివి కూడా వాటితో పాటు మనకి వచ్చినాయి. మన మీద కోపము ఇటువంటివి కూడా వచ్చినాయి. కానీ ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ విధంగా మారిందో మనకి ప్రేమ, ఈ డబ్బుతో పాటు అదే డబ్బు. చూడండి, మరి డబ్బులో ఒక్క పైసా తగ్గదు.
వాటితో పాటు ఈ కోపము, ద్వేషము, ఇది తప్పదురా ఇంకేం చేస్తాం ఇవ్వాలి వాడికి అని అట్లాగా బాధతో ఇట్లాగ ఎవరెవరు ఎట్లాగైతే వ్యతిరేకతతో మనకు ఆ డబ్బులు అందినాయో ఆ స్థానంలో ప్రేమతో అందుతాయి. ఎందుకంటే మన యొక్క ప్రేమ వాళ్ళకి వెళ్ళింది, ఇన్ టర్న్ అదే ప్రేమ మనకు వచ్చింది. అంతే కదా, మనం ఏదైతే ఇస్తున్నామో అదే మనకు వస్తుంది కదా. మనము పని ఇచ్చాము మనకి అవతల వాళ్ళకి, ఆ పనికి బదులుగా ఆ పని ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీలో వచ్చింది మనకి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఇచ్చిన డబ్బే కదా అది. అంటే మనమేమో పని టర్మ్స్ లో ఇచ్చాము, వాళ్ళు ఆ పనిని డబ్బు టర్మ్స్ లో మనకి ఇచ్చారు. ఆ విలువ మనము పని విలువగా వాళ్ళకి ఇస్తే అది తిరిగి డబ్బు విలువగా మనకి ఇచ్చారు. అంటే మనం ఇచ్చిందే వాళ్ళు ఇచ్చారు, కానీ వాళ్ళు కొత్తగా ఇచ్చారా మనకి? అంత తేలికండి, అంత తేలిక. ఈ పద్ధతిలో మనం ఆలోచిస్తూ ఈ క్షణంలోనే ఆ దైవానుభూతిలోకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇది ఇంతవరకు ఎందుకని దీన్ని మనం ఎక్కువ మంది పాటించలేక ఆ పక్కన పెట్టేశాం. వింటున్నాము, చాలా మంచి విషయాలు చెప్పారండి, చాలా గొప్ప విషయాలు ఉన్నాయి దివ్య జ్ఞానంలో. మన థియోసాఫీ అంటే చాలా గొప్ప విషయాలు ఉన్నాయండి, వాటిల్లో చక్కటి విషయాలు చెప్తారు. ఆగిపోయినాయి. మనం కూడా కొంచెం కొంచెం దాన్ని అలవాటు చేసుకోవాలండి నెమ్మదిగా. మనం ఆ గుణాలని, చాలా కష్టం అవి అలవాటు చేసుకోవాలంటే, అయినా సరే కొద్ది కొద్దిగా అలవాటు చేసుకోవాలండి. అది అట్లాగా దూరం అయిపోయింది అది మనకు. అందుకని థియోసఫీ సృష్టి రహస్యాలన్నీ పట్టబయలై మన ఎదురుగా ఉంటే, సృష్టి సమస్తం మన ఎదురుగా ఉంటే, ఈ సృష్టిలో ఏముంది, ఈ సృష్టి ఎవరుగా వచ్చారు, ఈ సృష్టిగా వచ్చింది ఎవరు అన్నదన్నీ చక్కగా మనకి బహిరంగంగా బాహాటంగా మన ఎదురుగా ఉంటే, మనం మంచి విషయాలు నేర్చుకోవాలంటే చాలా కష్టం అని చెప్పి అంటున్నాం మనం. కాబట్టి అట్లా మనం చేస్తున్నదే నా కోసం, ఇతరుల కోసం, సింపుల్. ఆ పద్ధతిలో మనం చక్కగా జీవనం చేసుకుంటున్నాం. ఇంకా మరిన్ని విషయాలు రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ధన్యవాదాలు. Thank you, sir.